ఈ లోక సంబంధంగా అండి మనకి ధనం కావాలండి బ్రతకడానికి. ఓకే. ధనం కోసం బ్రతకడం వేరు, బ్రతకడానికి ధనం వేరు. ఓకే. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో ఈ లోకంలో ఒకరి మీద ఆధారపడకుండా మీరు ఒకరికి భారము కాకుండానట్లు పని చేయమంటాడు పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో. సో కనుక ఒకరికి నేను భారం కాకుండా ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు తమకు తాము సాయం చేసుకోలేని వాళ్ళ కోసం, వారికి సాయం చేయడం కోసం ఉద్యోగం చేయమంటాడు పౌలు. సో వాళ్ళకి ఏదైనా నేను ఇవ్వాలనుకోండి, నాకు సమకూడగా నా అవసరాలు తీరగా కొద్దో గొప్ప మిగిలితే నేను పేదవారికి ఇవ్వడానికి వీలవుతుంది. సో దానికోసం నేను కొంత ధన సంపాదన, సేవింగ్ అనేది ఉండాలి తప్ప ఏదో ఇక వాటి మీద తొలతోగడానికి, దాన్ని ఒక దర్పంగా, ఒక ప్రెస్టీజ్గా తీసుకోవడానికి మాత్రం కాదు. మీరు అందుకనే ప్రపంచాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు ఈ ఈస్టర్న్ కంట్రీస్ లో, ముఖ్యంగా ఇండియాలో జరుగుతున్న అంత సేవింగ్ మీకు వెస్టర్న్ కంట్రీస్ లో ఉండదు. ఉండదు. ఆ సేవింగ్ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి. మీరు చూడండి, వాళ్ళు బాగా సంపాదిస్తారు, వీకెండ్కి వెళ్ళిపోతారు, ఖర్చు పెట్టేస్తారు. ఒకటి. రెండవది,